హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ 7వ తేదీలోప మధ్యంతర భృతి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒక రకమైన నిశ్శబ్ద పోరాటం మరియు ఉత్కంఠత నెలకొని ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు తమ జీవితకాలమంతా సేవ చేసి పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లందరూ ఇప్పుడు ఎంతో ఆశగా 1000 కళ్ళతో 12వ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విషయంలో తక్షణమే స్పందించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, లక్షలాది మంది కుటుంబాల జీవనోపాధికి సంబంధించి అతి ముఖ్యమైన అంశమే ఈ యొక్క పీఆర్సీ అన్నమాట. సాధారణంగా అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా చూస్తే ఈ యొక్క 12వ వేతన సవరణ ప్రక్రియ అనేది గత ఏడాదిగా అంటే జూలై 1, 2023 జూలై 2023 నుంచే అమలు కావాల్సి ఉందన్నమాట. అధికారికంగా అమల్లోకైతే ఉండాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి ముందడుగు పడలేదు. దాదాపుగా 3 సంవత్సరాలైతే అవుతోంది. కనీసం దీని కోసం ఒక అధికారిక కమిటీని లేదా ఆ యొక్క కమిటీ నాయకత్వం వహించే చైర్మన్‌ని కూడా ప్రభుత్వం నియమించకపోవడం వల్ల ఉద్యోగాల్లో తీవ్రమైనటువంటి అసహనం, అసంతృప్తి వెల్లబుక్కుతున్నాయి. కేవలం ఒక కమిటీ నియమించడంతోనే బాధ్యత తీరిపోతుందని ఆ కమిటీ తన నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ఆర్థికంగా అండగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నటువంటి ఈ తరుణంలో ఈ రోజుల్లో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే 30% తగ్గకుండా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. పీఆర్సీ ప్రక్రియ వేగవంతమైతేనే ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కుతుందని ఉద్యోగ సంఘాలు బలంగా అయితే నమ్ముతున్నాయి. ఈ కీలకమైన డిమాండ్‌ను ప్రభుత్వం ముందు బలంగా ఉంచేందుకు మరియు తమ హక్కులను సాధించుకునేందుకు ఉద్యోగ సంఘాలు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నారు. ఆయన ఉద్యోగుల పక్షాన నిలబడి తక్షణమే ఐఆర్‌ను ప్రకటించాలని బహిరంగంగానే ప్రభుత్వానికైతే డిమాండ్ చేశారనమాట. సో, గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతన పెంపు కోసం కనీస అవసరాల నేపథ్యంలో ఈ యొక్క మధ్యంతర వృత్తి కోసం కళ్ళు కాయలు కాసేలాగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారని, వారి ఓపికను ప్రభుత్వం పరీక్షించవద్దు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఉద్యోగుల సమస్యల తీవ్రతను వివరించేందుకు ఆయన బుధవారం నాడు స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి, సీఎంఓ ఆఫీస్‌కి వెళ్లి ఉన్నతాధికారులను కలిసి ఒక సుదీర్ఘమైన, సమగ్రమైన వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఈ పత్రంలో కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేటటువంటి మరియు వారి మానసిక ఒత్తిడిని తగ్గించే మరికొన్ని విప్లవాత్మక అంశాలను కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అందులో ఒక ప్రధానమైన ప్రతిపాదన ఏమిటంటే రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ ఖర్చులను మరియు కార్యాలయాల ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా వారానికి కేవలం 5 రోజుల పని దినాలను 5 డే వర్క్ వీక్ అని జెప్పేసి అమలు చేయాలని కోరారు. మరి దీనివల్ల ఉద్యోగులు తమ కుటుంబాలతో గడపడానికి సమయం అనేది దొరకడమే కాకుండా పని ఒత్తిడి తగ్గి వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని కూడా ఈ విధంగా అలాగే అని జెప్పేసి అన్నారు. అలాగే ప్రభుత్వానికి కూడా విద్యుత్, ఇతర వనరులు ఆదా అవుతుందని జెప్పేసి అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు సలహా ఇవ్వడం జరిగింది. సో, అంతేకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులు విద్యుత్ వాహనాలు, ఈవీ ఎలక్ట్రిక్ వాహనాలను వెహికల్స్‌ను కొనుగోలు చేసేలాగా ప్రోత్సహించాలని, అందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు మరియు తక్కువ వడ్డీతోనే లోన్ సదుపాయాలు కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే వినూత్న ప్రతిపాదనలు ఎన్ని ఉన్నప్పటికీని 12వ పీఆర్సీ కమిషన్ నియామకం మరియు 30% మధ్యంతర భృతి ప్రకటన అనేవి ఉద్యోగుల తక్షణ ప్రాధాన్యత అంశాలుగా ఉన్నాయని, సో, ఈ కీలకమైన అంశాలపై లోతుగా చర్చించేందుకు మరియు ప్రభుత్వము స్పందించకపోతే భవిష్యత్తులో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు జూన్ 7వ తేదీన
ఏపీ జేఏసీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నట్లు బొప్పరాజు గారైతే స్పష్టం చేశారు. మరి ఈలోపు ప్రభుత్వం నుండి ఏదైనా సానుకూల స్పందన వస్తుందని ఉద్యోగులందరూ ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు. ఒకవేళ జూన్ 7వ తేదీ లోపల ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం గనుక తీసుకోకపోతే అప్పటి పరిస్థితులను బట్టి రాష్ట్ర వ్యాప్త ఆందోళన మరియు ఉద్యమ బాట అనేది పట్టక తప్పదని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. నిజానికి ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే కనీసం 30% ఐఆర్ ప్రకటించడం అనేది తప్పనిసరి అని వారు గట్టిగా వాదిస్తూ ఉన్నారు. గతంలో జరిగిన జాప్యం వల్ల ఉద్యోగులు ఇప్పటికే చాలా ఆర్థికంగా నష్టాన్ని చవిచూశారని, ఇప్పుడు మళ్ళీ కాలయాపన చేయడం ఎంతమాత్రం సమంజసమని కాదని చెప్పేసి ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. పీఆర్సీ నివేదిక రావడానికి ఎలాగో సమయం పడుతుంది కాబట్టి కనీసం పీఆర్సీ చైర్మన్ నియామకం ద్వారా అయినా ఆ ప్రక్రియను మొదలుపెట్టాలని వారు కోరుతున్నారు. సో, వీటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ అరియర్స్, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ రూపంలో మరియు ఇతర పెండింగ్ బిల్లుల రూపంలో దాదాపు 30,000 కోట్ల రూపాయలు కంటే ఎక్కువనే పెండింగ్‌లో బకాయిలుగా పేరుకొని ఉన్నాయి. మరి భారీ మొత్తాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక ఖచ్చితమైన టైమ్‌లైన్ లేదా షెడ్యూల్‌ను జారీ చేసి ఏ ఏ నెలల్లో ఎంత మొత్తాన్ని విడుదల చేస్తారో స్పష్టంగా చెప్పాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమ సొంత కష్టార్జితం కోసం ఇలా ప్రతి నెల రోడ్లెక్కడం లేదా అధికారుల చుట్టూ తిరగటం అమానవీయంగా ఉంది అని జెప్పేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులు మరియు పెన్షనర్ల కుటుంబాలకు భరోసా ఇవ్వాలని జెప్పేసి నాయకులు ముక్త కంఠంతో కోరుతున్నారు. సో, ఈ విధంగా అయితే జరుగుతుంది. పీఆర్సీ అమలు ఎప్పుడంటే మనకు 2023 జూలై నుంచి పీఆర్సీ అనేది 12థ్ పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. కాబట్టి ఈ తరుణంలో తక్షణమే కమిటీని నియమించాలని జెప్పేసి డిమాండ్ అయితే ఉంది. మధ్యంతర భృతి ఐఆర్ పెరిగిన ధరలకు అనుగుణంగా 30% తగ్గకుండా వెంటనే ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు. బకాయిల చెల్లింపులు, డీఏ అరియర్స్ మరియు ఇతర పెండింగ్ బిల్లుల రూపంలో ఉన్నటువంటి సుమారు 30,000 కోట్ల రూపాయల విడుదలకు స్పష్టమైన షెడ్యూల్ అయితే ఇవ్వాలి. ఇక పని దినాల మార్పు, ఉద్యోగుల పని ఒత్తిడి తగ్గించడానికి మరియు విద్యుత్ పొదుపు కోసం వారానికి 5 రోజుల పని దినాన్ని ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలని, అలాగే ఈవీ ప్రోత్సాహకాలు, పర్యావరణ హితం కోసం ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి. సో, ఈ మొత్తానికి గడువు వచ్చేసి జూన్ 7వ తేదీలోపు ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించాలని ఏపీ జేఏసీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ 12వ వేతన సవరణ 12థ్ పీఆర్సీ మరియు 30% మధ్యంతర భృతి ఐఆర్ కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. 2023 జూలై నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, లేని పక్షంలో జూన్ 7వ తేదీ తర్వాత ఉద్యమ బాట పడతామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు హెచ్చరించారు. వేతనాలతో పాటుగా 5 రోజుల పనిదినం, అలాగే 30,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల చెల్లింపు వంటి కీలక డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఈ మేరకు ఉద్యోగ సంఘాలైతే కోరుతూ ఉన్నాయి.